ఒకసారి రామరెడ్డి గారిని అడుగుదాము. రామరెడ్డి గారు, ఎంతసేపు ఉన్నా మీరు కేసీఆర్ కేటీఆర్ కుటుంబం వెనకాల పడుతున్నారు తప్ప ప్రజా సమస్యలు కానివ్వండి, మీరు ఏదైతే ఇప్పటికే ప్రామిస్ చేసిన సంక్షేమం కానివ్వండి, దాన్ని పక్కదారి పట్టించడానికి దాని మీద ఉన్న దృష్టి మరల్చడానికి మాత్రమే ఈ కేసులు ఈ ఇష్యూస్ అనేది ఒక విశ్లేషణ బీఆర్ఎస్ పార్టీ చేసే ప్రయత్నం చేస్తుంది. ఏమంటారు రామరెడ్డి గారు? మీరు మ్యూట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోరా, మీ వాయిస్ రావట్లేదు. హలో, మీ వాయిస్ వినిపిస్తుంది, మీ వీడియో ఆఫ్ అయింది, ఒకసారి వీడియో కూడా ఆన్ చేసుకోండి. ఎస్ రామరెడ్డి గారు, సార్ మీ మ్యూట్ ఉన్నట్టుంది, ఆడియో రావట్లేదు మీది. రామరెడ్డి గారు, ఒకసారి మీ ఆడియో ఒకసారి చెక్ చేసుకోరా. ముందుగా ఎస్ మీకు ప్యానెల్లో ఉన్న ప్రభాకర్ గారికి, శ్రీనివాస్ గారికి, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఎంతసేపు కేసీఆర్ గారి కుటుంబాన్ని బదలాం చేయడానికంటే వాళ్ళు దోసుక తిన్నది రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఇస్తారు రాజ్యాంగ. నిన్న చూస్తూనే ఉన్నాం కదా, ఎవ్వరి పర్మిషన్ లేకుండా 55 కోట్లు వాళ్ళకు అంటే క్యాబినెట్ లో పెట్టకుండా, పర్మిషన్ తీసుకోకుండా సొంత డబ్బులాగా ఇచ్చేయడం ఫస్ట్ తప్ప కాదా అది? అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డైవర్ట్ చేస్తుంది అనేది కాదు, డైవర్ట్ చేసేది ఉంటే అంటే ఏ ప్రొసీజర్ లేకుండా, గవర్నర్ పర్మిషన్ లేకుండా మేము చేస్తున్నామంటే ఏమన్నా అర్థం ఉంది? మేము అన్ని ఒక్కొక్కటిగా అన్ని పర్మిషన్లు తీసుకొని మరి ఒక పాలసీ ప్రకారం ఈ రోజు ఎంక్వైరీ చేస్తుంటే వాళ్ళకి ఎందుకు, ఆయన ఏ తప్పు చేయనోడైతే ఎంక్వైరీలు తేలినాక మాట్లాడితే బాగుండేది కదా వీళ్ళు. అదే విధంగా మరి ఏదున్నా ఈ రాష్ట్రంలో అయితే ఏది చేసినా, ఇప్పుడు 7 లక్షల కోట్ల అప్పు చేసినా గాని, ఈ హైదరాబాద్ చుట్టూన్న భూములు అమ్ముకొని గాని వీళ్ళు ఏం అభివృద్ధి చేశారని అని చెప్తున్నాడు కదా శ్రీనివాస్ గారు. అవార్డులు వచ్చినాయి, అవార్డులకు అభివృద్ధికి ఏంది? అభివృద్ధి చేస్తేనే అవార్డులు కాదు కదా, ఒక ప్రొసీజర్ ప్రకారం వాళ్ళకి కావాల్సిన పాలసీ ప్రకారం చేసుకుంటా పోతే అవార్డులు చాలా వస్తాయి. మేము కూడా చాలా అవార్డులు తీసుకున్న వాళ్ళమే. నేను గతంలో అయత్ నగర్ మండల్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు 27 గ్రామాలకు 24 గ్రామ పంచాయతీలు అవార్డులు తీసుకున్నాం. అవార్డులకు ఇక్కడ అభివృద్ధికి సంబంధం లేదు. అభివృద్ధి చూసి అవార్డులు ఇయ్యరు, ఒక పాలసీ ప్రకారం ఆఫీసర్లు చేస్తున్న పని ప్రకారం ఉంటాయి అవార్డులు. అదే విధంగా మరి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇదే కాకుండా మనం మొన్న చూస్తున్నాము, హరీష్ రావు గారు అసెంబ్లీలో అడిగారు దాని మీద, రింగ్ రోడ్డు మీద ఎంక్వైరీ చేయమని చెప్పి. ఎంక్వైరీ చేసినాక హరీష్ రావు గారు నేను అనలేదంటే ఏమన్నా అర్థం ఉందా? వీళ్ళు అసెంబ్లీలో మాట్లాడిన మాటలకే ఇది లేదు. మా ముఖ్యమంత్రి గారు అయితే వాళ్ళ మీద కక్ష సాధింపుగా ఎంక్వైరీ అయ్యలే కదా, వాళ్ళు అడిగితేనే వేశారు కదా. మొన్న కేటీఆర్ కూడా అన్నాడు, ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి ఆ రింగ్ రోడ్ని అమ్ముకున్నాక కూడా మీరు ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు, ఎందుకు క్యాన్సిల్ చేస్తలేరు అంటుండు. ఇచ్చింది వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసినప్పుడు అది క్యాన్సిల్ చెయ్యాలంటే దానికి ఒక ప్రొసీజర్ అయితే ఉంటది కదా. ఎంక్వైరీ జరిగినాక వాళ్ళ తప్పు తీసి బయట పెట్టినాక కదా వాళ్ళ మీద క్యాన్సిల్ చేయండి. వీళ్ళిద్దరు, హరీష్ రావు గారు గాని కేటీఆర్ గారు గాని, వాళ్ళు చేస్తున్న తప్పులన్నీ మళ్ళీ వాళ్ళే ఒక్కొక్కటిగా అన్ని బయటకు వస్తాయి. ఇంకొక 6 నెలల్లో అన్ని బయటకు వస్తాయి. ప్రజల ముంగట పెడతారు మా ప్రభుత్వం. ఇప్పుడు ప్రభాకర్ గారు చెప్పినట్టు కానివ్వండి, ప్రజల్లో ఉన్న అనుమానం ప్రకారం కూడా 14 నెలల సమయం మీరు ఎందుకు తీసుకున్నారు? అది అంటే మొత్తం యంత్రాంగం మీ చేతిలో ఉంది, దాని మీద దర్యాప్తు చేసే అవకాశం మీకుంది. అదంతా అదే పట్టించుకోకుండా మీరు ఇన్ని రోజులు వెయిట్ చేసి లేటుగా మీరు కేసు బుక్ చేయడం వల్ల ఎంతో కొంత ఆయనకి ఇమ్యూనిటీ దక్కుతుందా అన్న అనుమానం అయితే ఒకటి చాలా మందిలో అన్నది కరెక్ట్. ప్రభాకర్ గారు